నమస్తే. మహబూబ్ నగర్లో అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం ఈ నెల 26న ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ జారీ అయింది. ఆ నోటిఫికేషన్ తదనంతరం ఈ మార్చ్ 28న దానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ముగించబోతుంది. ఈరోజు సుమారుగా 26వ తేదీ అంటే మరో 2 రోజుల ఎన్నికలు ఉన్నాయి. ఇక క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి ఇరు పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా క్యాంప్ రాజకీయాలు తెరలేపాయి. ఒకసారి క్యాంప్ రాజకీయాలు గోవాలో జరుగుతుంది. దానికి సంబంధించి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా తొలివెలికి అందాయి. ఒకసారి విజువల్స్ కనుక ప్లే చేస్తే ఒకసారి పీసీఆర్ ఆ విజువల్స్ వేసుకో. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విజువల్స్ లెఫ్ట్ సైడ్ లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కేటీఆర్ గోవాలో జరుగుతున్నటువంటి స్థానిక అక్కడ ప్రజాప్రతినిధులు మొత్తం కూడా అక్కడ జోడించుకొని అక్కడ కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. కానీ అరే గోవాలో అక్కడ స్థానికంగా మహబూబ్ నగర్ ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం అని చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి. అక్కడ కల్లకుర్తి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఆయన ఎమ్మెల్యే గెలుపొందడంతో తిరిగి అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన ఉప ఎన్నికకు సంబంధించి స్థానిక సంస్థలలో మరోసారి అక్కడ నోటిఫికేషన్ జారీ చేయబడింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ రెడ్డి, అది కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి అంటూ అక్కడ స్థానికంగా ఉండే మహబూబ్ నగర్ ఎంపీ తమ్ముడు జీవన్ రెడ్డికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అయితే ఇరు పార్టీలు కూడా అక్కడ గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతూ మున్సిపాలిటీ చైర్మన్లని, మున్సిపాలిటీ కౌన్సిలర్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీని మొత్తం మీద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ఓటర్లుగా ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా గోవాకు తరలించి క్యాంప్ రాజకీయాలు షురూ చేసినాయి. కెనడా, గోవా, అరకు రకరకాలుగా, ఎందుకంటే తెలంగాణ జర ఎండగా ఉన్నది కదా, ఈ ఎండను తట్టుకోవడం ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడతారు, ఇక్కడ ఓటేయడానికి వస్తారు రారో ఎండకి దెబ్బతింటారో అని చెప్పి అందరినీ గోవా తరలించిన ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇదా ప్రజాస్వామ్యం అంటే? మీ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కూడా ఇంత రాజకీయ ప్రమేయమా? ఒక్కసారి మీకు ఆ విజువల్ స్క్రీన్ చూస్తూనే ఉన్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీఆర్ఎస్ నాయకులతోని అక్కడ కలిసి మీటింగులు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి మీకు ఒక విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఫుల్ స్క్రీన్ వేసుకో శ్రీకాంత్. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి అక్కడ. అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక అంటే వీళ్ళే కూడా వీడియోలు ఉన్నాయి, మరి కాసేపటి కూడా తొలిలో ప్లే చేసే ప్రయత్నం చేస్తా. వీళ్ళేం అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, ఏ రకంగా జరుగుతుంది. కేటీఆర్ గోవాలా క్యాంపు పెట్టి అక్కడ మీ ఎమ్మెల్సీలతోని అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలతో మాకు మద్దతుగా ఉంటుంది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కేటీఆర్, ఇదంతా గోవాలా, ఇది తెలంగాణలో కాదు, ఇదంతా పాపం. వీళ్ళంతా పాపం ఎండ దెబ్బ తింటే, ఎండలు బాగా కొడుతున్నాయి తెలంగాణలో, ఎండ దెబ్బ తింటే ఏడబాలు పాపం ఓటేయకుండా ఇబ్బంది పడతారో, వాళ్ళు ఓటేయకుండా ఆగిపోతారో, వాళ్ళకి సుస్థ అవుతుందో అని చెప్పి అందరినీ గోవా పట్టుకపోయినాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. మీరు చూస్తే కనుక ఆ వీడియోలు ఎట్లా చిందేస్తున్నారు, ఎంత మంది వేసుకుంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అలా చూడండి, ఇక్కడ క్యాబ్ పెట్టుకున్న ఆయన, అబ్బా ఏం బారామ్స్, ఎంత ఎంజాయ్ చేస్తారు. ఇదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చేసే పని. ఒక్కసారి ఆడియో గుళ్ళు లేపాలది. కాంగ్రెస్ పార్టీల క్యాంప్ ఇది. అరే ఎవరా దివ్యాపి మధ్యలో ఓ ప్రజాప్రతినిధిగా ప్రజాసేవ చేస్తా అంటే ఇది వాళ్ళు చేసే ప్రజాసేవ. అందరికంటే కొంచెం ఎక్కువ పడ్డట్టున్నారు పాపం ఆయనకి. గమ్మత్తుగా చూస్తున్నాడు, పక్కా గోవా స్టైల్ దించేసిండు. ఆ టీ షర్టు, ఆ స్లీవ్, ఆ క్యాప్ అబ్బాయి చెప్తున్నాడే. ఒకసారి టీవీ కంప్లీట్ అరే చేస్తున్నా. సేవ చేస్తాం, మీకు సేవ చేసేందుకు మేము వచ్చినామని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకొని స్థానిక సంస్థలు గెలుపొందే అవకాశం వచ్చినాక ఈ స్థానిక సంస్థలలో ఎండాకాలం తెలంగాణ ఎండలు ఎక్కువ కొడుతున్నాయి. పాపం తాగునీటి కష్టాలున్నాయి, సాగునీటి కష్టాలున్నాయి. ఈడ రైతులు ఇట్లా వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు ఓటు వేయకుండా అడ్డుకుంటారేమో అని చెప్పి ఇరు పార్టీలు, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా క్యాంపులకు తరలించినాయి. ఇన్ఫాక్ట్ ప్రస్తుతం మీరు మన తొలివెలి స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజువల్స్. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ వేసుకొని అరే ఏం గమ్మత్ ఎగురుతుండే ఆయన చూడండి. వాళ్ళే షాక్ అవుతారు కావాల్సిన తెలిసి. క్యాపు, ఆ షార్టు, ఆ టీ షర్టు, అమెరికన్ స్టైల్ లోగో, రే 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 అరే కింద పడదిక్క మెల్లనే. సో ఇది పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేస్తామని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు చేస్తున్న సేవగో గోవా మీ సేవ మొత్తం
ఖండాలు దాటుతున్నది ఇప్పుడు మీ సేవ మొత్తం కూడా తిరిగి తెలంగాణ ప్రజలకు తెలుస్తున్నది మీరు ఎటువంటి సేవ చేయడానికి పోయిర్రు ఏ రకంగా పోయిర్రు అనేది ఒక ఎమ్మెల్సీ స్థానం గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా సీట్ను దక్కించుకోవాలి అధికారం మారుందిగా అని చెప్పి వాళ్ళు కూడా కోట్లకు మరించి క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతున్నాయి ఒక్కసారి ఫుల్ వాల్యూమ్ పెంచుకోండి ఇంకో వీడియో వేసుకో అన్నా పోనా ఆ టీషర్ట్ వేసుకుని అసలు తగ్గుతలేడు ఒక సుక్కు ఎక్కువ పడ్డట్టుంది అందరికంటే ఒక ఇంత ప్రజాసేవ ఎక్కువ చేస్తున్నట్టు ఆయన వీళ్ళందరి ప్రజాసేవ ఈరోజు వాళ్ళ ఊర్లకి వాళ్ళ పల్లెలకి మొత్తం చేరుతున్నది మిమ్మల్ని మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తుని మీ చేతిలో పెడితే వీళ్ళంతా కూడా మందేస్తూ చిందైరా అన్నట్టుగా అక్కడ ఓ పాట పెట్టుకొని ఎగురుతూనే ఉన్నారు అరే లుంగి కట్టుకొని వచ్చిండో లుంగి మామ లెక్క వీళ్ళ పాటలు వీళ్ళ ఆటలు వీళ్ళ చిందులు ఇవి ఏయ్ రే 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 ఏం సంతోషం అవుతుంది వీళ్ళకి ఒక్కొక్కరికి మళ్ళీ పరిపాలించురయ్యా అని చెప్పి అగో ఆయన కూర్చుంటే రే రే ముందుకొస్తున్నాడు నువ్వు ఉంటే మజా ఉన్నదని చెప్పి ఒక్కసారి జర బ్యాక్ కొంచెం రైట్ సరిపోతుంది ఇక్కడ చూడండి మీరు పక్కనైనా అక్కడ ఇందాక మాస్ ఉర్రు తలూగించే రకంగా డ్యాన్స్ చేసి అందరినీ ఉత్తేజపరిచిన జర ఆయాసమైనట్టున జర పక్క కూర్చున్నాడు పోయి మళ్ళీ ఒక ఆయన పోయి ఏ లేదు నువ్వు లేకపోతే పని నడిచినట్లేదు అక్కడ నువ్వు డెఫినెట్గా రావాల్సిందే నాడు వేద్దాం ఒక చిందేద్దామని మళ్ళీ తోలుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఇక్కడ విజువల్స్ చూడొచ్చు ఎస్ పోతున్నాడు ఇక పిలుస్తున్నాడు రైట్ రా ఇక రా నువ్వు రమ్మంటే లేదు ఒక్క నిమిషం తినొస్తాగంటున్నాడు ఆయన వీళ్ళ ప్రజాసేవ గట్ల పొంగి పొరలుతున్నది ప్రజాసేవ ఈ వీడియోలు మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు అందరికంటే ముందుగా ఈ యొక్క వీడియోలు అందరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఏకంగా కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క వీడియోలు కూడా ఉన్నాయి అవి త్వరలో కూడా మేము ముందు వచ్చే ప్రయత్నం చేస్తా దీనికి తోడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 26 తేదీ నుంచి కూడా నోటిఫికేషన్ విడుదల కాక మునుపు నుంచి షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి కూడా అక్కడ కోడ్ నడుస్తూనే ఉన్నది మరి ఇలా వర్తించే ఆ కోడ్లన్నీ ఆ కోడ్లు ఈ పార్టీలకు వర్తించాయా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ నేపథ్యం కేవలం ప్రజాస్వామ్యంలో ప్రజలకి సామాన్య ప్రజలకి తప్ప ఎక్కడ కూడా ప్రజలకు పనిచేయదు మీరు ఇక్కడ చూడొచ్చు ఇందాక మీకు స్క్రీన్ మీద మరోసారి చూపించే ప్రయత్నం చేస్తా ఇగో ఇది కేటీఆర్ అరేంజ్ చేసుకున్న క్యాంప్ ఇదే గోవాలో 2 వేరు ప్రాంతాల్లో క్యాంపులు నడుస్తున్నాయి ఇది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్న క్యాంప్ ఇది కేటీఆర్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మన్నె శ్రీనివాస్ రెడ్డి తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా చుక్కా ముక్క దగ్గర పెట్టుకోవాలి క్యాంపులకు వచ్చినాం గోవా మొత్తం ఎంజాయ్ చేసిపోవాలి ఇదా ప్రజాస్వామ్యంలో వ్యవస్థ ఉండాల్సినటువంటి తీరు ఇదా ఎన్నికల యొక్క తీరు ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైతే ప్రజాప్రతినిధులు అందిన కాడికి అందరిని తీసుకొని పోయి క్యాంప్ రాజకీయాలకు తెరలేపుతారా క్యాంపులు పెట్టి వాళ్ళతో మందే చిందేయిస్తారా ఒకసారి ఆ విజువల్ మళ్ళీ వేసుకో మీకు ఓటు హక్కు అనే ఒక మా ప్రాణాలని ప్రణంగా పెట్టి మమ్మల్ని 5 సంవత్సరాలు పరిపాలించండి అయ్యా మీరు బాగుండండి మమ్మల్ని బాగా చూసుకోండి అని చెప్పి మీకు అవకాశం కల్పిస్తే చూడు చూస్తున్నాడు ఏం చిందేస్తున్నాడు ఒక్కసారి విజువల్తో చూడండి మీరు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఇష్టానుసారంగా అంటే ప్రజలు వేయరు ప్రజాప్రతినిధులు వేయరు అన్నీ అయిపోయినాయి ఏం లేదు ఉన్నదల్లా కాస్త ఎంజాయ్ చేసి రావాలి గోవాకు వేయని వీళ్ళు ఏం చేసిరు ఇన్ని రోజులు ఏమైనా కట్టెలు మోసిర్రా లేకుంటే ఇంకేమన్నా వ్యవసాయం చేసిరా దుక్కు దున్నిరా పొలం కోసిర్రా నారేసిర్రా ఏం చేసిరు ఇంతగా ఉల్లాసంగా చేయనీకి మనం ఇచ్చినటువంటి ఓటు హక్కుతోని వాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధులు వాళ్ళకు వచ్చిన ఓటు హక్కుని ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నాయకుడి కోసం ఎన్నుకోవాలయ్యా అంటే వాళ్ళని క్యాంపు తీసుకపోతే ఏం ఎంజాయ్ చేస్తున్నారు చూడుర్రి ఫుల్ పేజ్ స్క్రీన్ మీరు వేసుకోవాలి కంప్లీట్గా సో ఇది క్యాంప్ రాజకీయాలకు సంబంధించి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తమదైన శైలిలో క్యాంప్ రాజకీయాలకు తెరలేపినాయి చాలా పెద్ద ఎత్తున ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే తరహాలో చాలా పెద్ద ఎత్తున పార్టీలు నిర్వహించింది అక్కడ మందేస్తూ చిందేస్తున్న నాయకుల యొక్క వీడియోలు కూడా కొన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి డెఫినెట్గా తొలి వీడియోలో కూడా ఆ విజువల్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మరోసారి మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా సో ముందైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కూడా క్యాంప్ రాజకీయాలు తెరలేపినని చెప్పాలి